సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో నిద్రలేమి సమస్యలు, నిద్రలేమి అనేది చాలా మందిలో చాలా పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మాకు నిద్ర పట్టడం లేదు అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఫోన్స్తో ఎంగేజ్ అవ్వడం వల్ల, లేకపోతే ఇంకే ఇతర డిస్టర్బెన్సెస్ వల్ల నిద్రలేమి సమస్యలు కలుగుతాయి. ఇవి నిద్రలేమి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉండేది. చాలా పెద్దవాళ్ళలో 60+ వాళ్ళు నాకు నిద్ర లేదనో, నిద్ర పట్టట్లేదనో చెప్తూ ఉండేవాళ్ళు. ఈ జనరేషన్ అంటే యంగ్స్టర్స్ కూడా నిద్ర పట్టట్లేదు అని చెప్పడం, చాలామంది మహిళల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య. మరి ఏం చేయాలి అంటారు? దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా ఉన్నాయమ్మా. హరి వరి కర్రీ అమ్మా. ఏంటి సార్? హరి వరి కర్రీ. హరి వరి కర్రీ. ఓకే. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే. హరి అది ఈరోజు హరి హరి అయిపోయింది. హరి వరిగా వెళ్తూ ఉంటారని. ఓకే. వరీస్ ఎక్కువైపోయినాయి. వరీస్. ఓకే. కర్రీస్ లో మార్పులు జరిగిపోయాయి. ఏమన్నా చెప్పారా సార్ అసలు? హరి వరి వరి అట. హరి వరి కర్రీ అమ్మా. సో ఈ 3 మార్పులు చేసుకుంటే నిద్ర చల్లగా వస్తుందమ్మా. ఓకే. మనం అవి చేసుకోలేకపోతున్నాం కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ సమస్య ఉంది, మనకు పరిష్కారం కావాలి. అంతే కదమ్మా. రకరకాల కారణాలు. చల్లగా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. సో కంటి నిండా నిద్రపోకపోయేదానికి కారణాలు ఏంటంటే హరి వరి కర్రీ. సో మరి చక్కగా నిద్రపట్టేందుకు చాలామంది మా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, సిరప్స్ వాడుతుంటారు, తప్పని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ చేయించుకుంటుంటారు. అదేవిధంగా మరీ తప్పని పరిస్థితుల్లో మరి 1 రోజు 2 రోజులు విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుందమ్మా. సో వైద్యులు కూడా, డాక్టర్లు కూడా వీలైనంత వరకు కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసామని అందరూ చెప్తుంటారమ్మా. ఎక్కువ రోజులు వాడొద్దు అని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మందులు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. అదేవిధంగా కొన్నాళ్ళ పాటు వాడిన తర్వాత సేమ్ డోసులో అదే ఒక ఔషధాన్ని వాడితే ఔషధం పనిచేయదు, డోస్ పెంచాల్సి వస్తుంది. కొన్నాళ్లకు ఆ డోస్ పెంచిన పనిచేయదు, అప్పుడు ఇంకొక మెడిసిన్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వైద్యులు కూడా ఏదో కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసామని చెప్తారమ్మా. మీ జీవనశైలి మార్పు చేసుకోమని చెప్తుంటారు. అందుకే ఎవరు చెప్పినా హరి వరి కర్రీ జాగ్రత్త పడితే ఏది ఉండదమ్మా. ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పే విధానం కూడా అదే. సరే, హరి ఓకే. వరి ఏంటి సార్? వరి అంటే టెన్షన్ లైఫ్ కదమ్మా. ప్రతిదానికి టెన్షన్ అమ్మా. టెన్షన్. ఈ టెన్షన్ పడడం వల్లనే ఈ నిద్రలేమి కలుగుతుంది. టెన్షన్ పడడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా, మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే ఈ టెన్షన్ వల్ల కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. సో ఈ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువయ్యే కొద్దీ నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. టెన్షన్ అనగానే టెన్షన్ ఎందుకు దండగా, మన మధుసూదన్ సార్ ఉండగా అన్నట్టు ఈరోజు మనకి మంచి టిప్స్ అయితే చెప్తున్నారు. చెప్పండి సార్. మరి కరెక్ట్ కదమ్మా. మరి ఎందుకంటే ఆ టెన్షన్ లేకపోతే ప్రాబ్లం పోతుందమ్మా. సో టెన్షన్ కూడా తప్పించుకునేటువంటి రోజులు వచ్చాయి. ఇప్పుడు టెన్షన్ వల్ల వస్తుందని తెలుసు, కానీ మరి నాగరిక సమాజంలో సంఘజీవులుగా మనుషులకు కొన్ని తప్పవు కదమ్మా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నెత్తి నొప్పి వచ్చేటువంటి టెన్షన్స్ కొన్ని తప్పించుకోలేము అవి. సో మరి ఆ టెన్షన్స్ వల్ల కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల నిద్ర పట్టదు. ఇట్లా రకరకాల కారణాలమ్మా. సో ఏది ఏమైనప్పటికీ మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో ఆ రెమెడీకి కావాల్సినటువంటి పదార్థాలు 3 అమ్మా. అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు, జాజికాయల చూర్ణం 10 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. కేవలం ఈ 3 పదార్థాలు మాత్రమే. నాకు అశ్వగంధ చూర్ణం అనేసరికి ఒక విషయం గుర్తొస్తుందమ్మా. దాని యొక్క శాస్త్రీయమైనటువంటి పేరే విథానియా సోమ్నిఫెరా. అన్య భాషలో సోమ్న అంటే నిద్రను కలగజేయడం అనేటువంటి అర్థం అమ్మా. నిద్రను కలగజేసేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రకృతి ఈ యొక్క అశ్వగంధ వేర్లలో నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించడం చేత మరి ఆధునికులు కూడా ఈ విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. సో అశ్వగంధ ఇది వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు
స్ట్రెస్ తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది, కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ప్లస్ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అది మనం 100 గ్రాములు తీసుకుంటున్నాం. రెండవది ఏంటంటే జాజికాయమ్మా. జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని మెదడులో బాగా ఉత్పత్తి చేసి నిద్ర కలుగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా, నిద్ర కలిగేందుకు. సో జాజికాయ చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకున్నాం. అట్లే దాల్చిన చెక్కమ్మా. దాల్చిన చెక్కలో కూడా సినమాల్డిహైడ్ అనేటువంటి పదార్థం ఉందమ్మా. ఆ సినమాల్డిహైడ్ అనేటువంటి పదార్థం కూడా నిద్రను కలుగజేస్తుంది. ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపణ చేయబడ్డాయమ్మా. అది మనం 10 గ్రాములు కలుపుతున్నాం. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రను కలుగజేసేటువంటి పౌడర్ రెడీ అయిపోయినట్లే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చుమా. ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్క్, గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. ఇంకేమా ఏం లేదు. రాత్రి పడుకునేటప్పుడు అన్ని మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి విశ్రాంతి తీసుకుపోయే ముందు ఒక 100 ml లేదా 150 ml అయినా పర్లేదమ్మా, గోరువెచ్చని పాలు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా మరి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. తర్వాత ఈ వరి కర్రీ వల్ల బాడీలో ఉత్పత్తి అయినటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గి పరోక్షంగా మరి ఆ పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయిందో అవి కూడా మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడతాయమ్మా. సో ఆ విధంగా కూడా పరోక్షంగా మెలటోనిన్ ఉత్పత్తి జరిగేసేసి మరి నిద్ర ప్రశాంతంగా పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఈ యొక్క మెడిసిన్స్ అన్ని సహకరిస్తాయమ్మా. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వయసు చిన్నవాళ్ళైతే 1/4 టీ స్పూన్ వాడుకోవచ్చు, పెద్దవాళ్ళైతే 1/2 టీ స్పూన్ వాడుకోవచ్చు. మరి నిద్ర మాత్రలు అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ ఒక్క డోస్ తీసుకొని నాకు నిద్ర రాలేదు సార్ అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారమ్మా. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తుంటాం కాబట్టి మన ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు కూడా చెప్తున్నామా. సో ఈ సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు బాడీలో రసాయనిక మార్పులను తీసుకొచ్చి బాడీ సెటరేట్ చేసేసి ఆ జీవన గడియారాన్ని నార్మల్గా తీసుకొచ్చేదానికి కొంచెం టైం తీసుకుంటాయమ్మా. సో దీనివల్ల శరీర ప్రకృతిని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందికి 10 రోజులు 15 రోజులు కూడా పట్టవచ్చమ్మా చక్కటి నిద్ర వాళ్ళకు రెగ్యులర్గా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేదానికి. కొంతమందికి ఇంకొక టైం కూడా తీసుకోవచ్చు. మెడిసిన్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుందమ్మా. నేను చెప్పినట్టు కొంతమందికి త్వరగా పనిచేస్తుంది, కొంతమందికి త్వరగా పనిచేయదు, కొంచెం లేట్గా పనిచేస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే మా మెడిసిన్ వాడినప్పుడు క్రమక్రమంగా ఒక రోజు 3 గంటలు 4 గంటల వరకే నిద్రపోయే వాళ్ళు 5 గంటలు నిద్రపోతారు. ఇంకో కొన్నాళ్ళ పాటు మెడిసిన్ వాడుకోవడం వల్ల 6 గంటలు నిద్రపోతారు. ఇంకో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల 7 గంటలు 8 గంటలు నిద్రపోతారు. సో కంటి నిండా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల జరుగుతుందమ్మా. సో అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. దీనికి తోడు ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చెప్తానమ్మా. శయనించేటప్పుడు పడుకున్న తర్వాతమ్మా కళ్ళు మూసుకొని 1 నుంచి 100 వరకు అమ్మా 1 2 3 4 5 6 అని కళ్ళు మూసుకొని అన్నారమ్మా. అది ఆరోహణ క్రమం ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వెనక్కి రావాలమ్మా. 100 99 98 97 96 95 94 93 92 మళ్ళీ వెనక్కి రావాలమ్మా. ఇట్లా 1 నుంచి 100కు ముందుకు పోతున్నారు, 100 నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటామమ్మా. ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇవన్నీ నేను చెప్పేది నేను ఏదో ఓన్గా చెప్పడం కాదమ్మా, శాస్త్రీయమైనటువంటి అధ్యయనాల విషయం గురించి అవగాహన కలిగిన తర్వాతనే ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను అమ్మా. సో రెండోది ఏంటంటే కళ్ళు మూసుకొని ఒక చక్రం తిరిగేట్లు ఊహించుకోవాలమ్మా. చక్రం రౌండ్గా స్పీడ్గా తిరిగినట్లు ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆ ఊహించుకున్నటువంటి విధానంలో కళ్ళు మూసుకొని ఆ చక్రం ఏ విధంగా అయితే స్పీడ్గా తిరుగుతుందో కంటిని కూడా ఆ విధంగా తిప్పుతూ ఉండాలమ్మా. అది నిజంగా సాధ్యమైపోయింది కాదు, ట్రై చేయాలి. ఆ విధంగా ట్రై చేయడం వల్ల కూడా ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకుంటారమ్మా. వాళ్ళకి మెరుపు ఉండదు. ఇవన్నీ ప్రాక్టికల్ ఎంతో మందికి వాడి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ నిద్రలేమి సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే సార్ చెప్పిన రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. అంటే ఒక కన్సిస్టెన్సీ 1 month 2 months యూజ్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వాడండి. సర్వీస్ కూడా ఉండవు కాబట్టి అండ్ మీకు ఎలా అది వర్క్ చేసిందో కూడా కామెంట్స్ చెప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.